కూరగాయల సాగులో తెలంగాణను వెజిటేబుల్ హబ్గా తీర్చిదిద్దేందుకు కసరత్తు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా రాష్ట్రంలో కూరగాయల సాగును ప్రోత్సహించనుంది. కూరగాయలు పండించే రైతులకు ప్రత్యేక కిసాన్ ఐడి కార్డులు జారీ చేయనున్నారు. ఈ కార్డులతో రైతులకు సాగు రుణాలు, మార్కెటింగ్ సదుపాయాలు సులభతరం చేయడంతో పాటు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వనుంది ప్రభుత్వం. రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రణాళికలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. గతంలో కంటే కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గడంతో దాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి ఏడాది 50,000 ఎకరాల్లో కూరగాయల సాగు చేసేలా వచ్చే 5 ఏళ్లలో 2.5 లక్షల ఎకరాలకు విస్తరించాలని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ లక్ష్యం పెట్టుకుంది. ఈ ఏడాదికి కూరగాయల సాగు కోసం 60 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది ప్రభుత్వం. కూరగాయలు పండించే రైతులకు కిసాన్ ఐడి కార్డు జారీ చేస్తామని తెలిపారు హార్టికల్చర్ అధికారులు. రైతులకు పంట మార్కెటింగ్ సౌకర్యాలు సులభతరం చేయనున్నారు. స్థానిక వనరులతో సేంద్రియ ఎరువుల తయారీపై రైతులకు శిక్షణ ఇస్తామన్నారు. దీంతో ఖర్చులు కూడా తగ్గుతాయని తెలిపారు. డిమాండ్కు తగ్గట్టుగా దశలవారీగా కూరగాయలు సాగు చేయాలని, మల్టీలేయర్ ఫార్మింగ్, పురుగు నియంత్రణ, పోషక యాజమాన్య పద్ధతులపై రైతులకు శిక్షణ ఇస్తామన్నారు అధికారులు. కూరగాయలు ప్రాముఖ్యత ప్రోత్సహించడం రెండూ ముఖ్యమే. అయితే మేము 50,000 ఎకరాలు ఈ సంవత్సరం తీసుకుంటున్నాము. ఒక్కొక్క రైతుకు 9,600 చొప్పున ఎకరానికి 48 కోట్లు కేటాయించడం జరిగింది. అందులో భాగంగా కూరగాయలు ఇప్పటి నుంచే ఇత్తనాలు, దేశీయ ఇత్తనాలు, ఓపెన్ కల్టివేటెడ్ హైబ్రిడ్స్ ఏంటి దిగుబడి ఇస్తుంది కానీ ఇత్తనాలు మరి పనికిరావు. కాబట్టి వెనకటలాగా ఓపెన్ కల్టివేటెడ్ కూరగాయలు పండించి అయ్యే ఇత్తనాలు వాడుకునేటట్టు కూడా ప్రయత్నం చేస్తున్నాం. రైతులకు 50% సబ్సిడీతో పందిళ్లు, ఇతర పరికరాలను ఆర్కేవీపై MIDH పథకాల కింద అందిస్తామని తెలిపారు హార్టికల్చర్ అధికారులు. మినీ ట్రాక్టర్లు, తవ్వే యంత్రాలతో పాటు 17 రకాల పరికరాలకు సబ్సిడీలు అందుబాటులో ఉన్నాయన్నారు. కేంద్ర పథకాల సాయంతో అగ్రికల్చర్ మిషనరీస్ను సబ్సిడీకి పొందవచ్చని తెలిపారు. ఆఫ్ సీజన్, ఎగ్జోటిక్ కూరగాయల సాగు, రసాయన అవశేషాలు లేని పంటలకు ప్రీమియం ధరలు లభించే అవకాశాలపై రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు అధికారులు. ఫామ్ యార్డ్, పశువుల ఎరువు, దాంట్లో అక్కడ ఉన్న గడ్డి, గాద అన్నీ దానిలో డికంపోజ్ చేయాలి. ఎప్పుడైతే భూమి లూజ్ ఉంటుందో అప్పుడు గాలి మంచిగా ఆడుతుంది. భూమి లూజ్ ఉన్నప్పుడు ఆక్సిజన్ అనేది ఏర్లకి ఏరేషన్ ఉంటుంది. ఏరేషన్ ఉన్నప్పుడు ఎదుగుదల ఉంటుంది. ఎప్పుడు నీళ్లు పెడితే ఏమవుతుంది? కాంపాక్ట్ అవుతుంది. పందిళ్ళు మాత్రం ఒక 30,000 యూనిట్లు, అంటే ఒక 1,500 ఎకరాలు, అంటే రైతుకు ఒక అరెకరం యూనిట్. యాక్చువల్గా ప్రభుత్వము మా ఏపీసీ గారు గుర్తించిన దాని ప్రకారం ఒక్కొక్క ప్యాకు 100 ఎకరాల చొప్పున 1,00,000 ఎకరాలు తీసుకోవాలని ఆదేశించారు. మేము 1,00,000 ఎకరాలు ప్రయత్నం చేస్తాము. 50,000 నుంచి 60,000 ఎకరాలు మాత్రం ఈ సంవత్సరం చేయడం పట్టింది. ఏరియా పెరుగుతుంది ఈసారి. ప్రతి రైతు మరో 5గురిని కూరగాయల సాగు వైపు మళ్లించేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది హార్టికల్చర్ శాఖ. సహకార సంఘాల ఆధ్వర్యంలో వెజిటబుల్ వాలంటీర్లను తయారు చేసి గ్రామ స్థాయిలో కూరగాయలను పండించే రైతులను పెంచడానికి ప్రణాళికలు చేస్తున్నారు అధికారులు.